వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దీని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, దేవుడు తన పరిశుద్ధ లేఖన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. లోకసవత 19వ అధ్యాయంలో దేవుడు నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు, నిన్ను చేయు విడవడు, నిన్ను నాశనం చేయకుండా రక్షిస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖన ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. రక్షించిపోవాలనుకున్న జక్కయ్య గారిని దేవుడు ఏం చేశాడండి? వెతికి రక్షించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు ఎవరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదనమాట అండి. అందరూ దీవించబడాలని, అందరూ ఆశీర్వదించబడాలని, అందరూ అభివృద్ధి పొందాలని, అందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అందరూ కూడా ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని, దేవుని యొక్క ఆత్మానుసారంగా మనల్ని నడిపించాలని చెప్పేసి, దేవుని అడుగు జాడల్లో మనందరిని కూడా నడిపించాలని చెప్పేసి, దేవుడికి అంగీకారంగా మనము నడిచేలా చేయాలని చెప్పేసి దేవుడి యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుని మాట వింటే మెండైన ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట అనేక మంది విన్నారు కనుక వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించుకున్నాడు అనమాట అండి. అలాగే వినని వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన చల్లని హస్తం కిందకి చేర్చుకుని వాళ్ళందరినీ కూడా వినేలాగా చేశాడనమాట అండి. కాబట్టి మనము కూడా దేవుని మాట వింటే దేవుడు మనల్ని కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి భూమి మీద మంచి ఆరోగ్యం తెచ్చేసి హాయిగా జీవించేలా దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటారండి? మనందరం కూడా దేవుడి పిల్లలను కనుక దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఎవ్వరు కూడా తప్పిపోకుండా అందరూ కూడా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి కలగజేయాలని చెప్పేసి దేవుడు ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుని యొక్క అడుగుజాడలు నడుద్దామండి. దేవుని మాట విందామా మీ ఆలోచన మీదేనండి. మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించి హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? అయితే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా, పరమందాస్థిరుడా, సృష్టికర్త యెహోవా ప్రభా, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం తండ్రి ఏకరీతిగా ఉండే దేవుడు నీకు వందనాలు తండ్రిస్తుందో. ప్రతి ఒక్కరు తండ్రిస్తుందో నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను తెచ్చండి. ఎవరు ప్రభా తప్పిపోవడం కానీ పాడైపోవడం కానీ తండ్రిస్తుందో, నశించిపోవడం కానీ తండ్రి నీకు ఇష్టం కొత్తని నీకు వందనాలు. అందరూ తండ్రి నీ మాట వినాలి, నీ మాట ప్రకారం నడుచుకోవాలి, అందరినీ ఆశీర్వదించాలి, అందరినీ అభివృద్ధి చేయాలి, అందరినీ దీవించాలని తండ్రిస్తుందో ఆలోచన కలిగి ఉన్న దేవా నీకు వందనాలు తండ్రిస్తుందో. మేమందరం ప్రభు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి తండ్రి, నీకు వందనాలు తండ్రిస్తుందో. ఇదిగో తండ్రి యొక్క తండ్రి నీ చిత్త ప్రకారం ఉన్న తండ్రిస్తుందో. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రి ప్రభావ, ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావ పేరును దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మరొకసారి దీవించి ఆశీర్వదించి చక్కగా తండ్రి ప్రభావ నీ రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని ప్రభావ కలగజేసి తండ్రి ప్రభావ అందరూ తండ్రి ప్రభావ హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయమని దాన్ని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన బలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు పేసమైన నమ్మని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకుంటాను గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాను గాక. అందరూ దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయను గాక. ఎవరు కూడా నశించిపోకుండా అందరూ కూడా ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. మనకున్న సమస్తాన్ని లేదా మనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఎవరు కూడా తావతరపి తిరగకుండా అందరూ కూడా దేవుని మాట వినే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారండి? చక్కగా మన దేవుని పిల్లలను కనుక మన అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలి, అందులో మీరు నేను మనందరము ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి. అందరూ కూడా ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలుగజేయాలని చెప్పేసి దేవుడి నామూలు మనం అందరి కోసం ప్రార్థన చేయవలసిన వారుగా మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా అందరి కోసం ప్రార్థన చేయండి. అప్పుడు మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని మీ ప్రార్థన ఆలకించి
మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మన జీవితాల్ని ఆనందకరంగా ఉంచుతాడు, హ్యాపీగా ఉంచుతాడండి, సంతోషంగా ఉంచుతాడండి, ఉల్లాసంగా ఉంచుతాడండి, ఉత్సాహంగా ఉంచుతాడు. కనుక మనందరూ కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవిద్దామా? ఏమంటారండి?